ఇంపార్టెంట్ అనేటువంటిది. ఎందుకంటే మనము ఆదాయ పరిధికి పైన ఉన్నామా లోపల ఉన్నామా, ప్రభుత్వ పథకాలు రావాలా, ఆహార భద్రత ఉండాలా, సంక్షేమ పథకాలు అందాలి అంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ప్రతీక. జాయిన్ చేయాలన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీగా వచ్చేటువంటి బియ్యం కానీ లేదంటే ఇంకా ఏమన్నా కార్యక్రమాలు లోన్స్ కానీ ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డ్ అవసరం. మరి అదేవిధంగా మనకు సిఎంఆర్ఎఫ్, మనకు ప్రభుత్వం సంబంధించిన రాజ్య ఆరోగ్యశ్రీ అది కావాలంటే మనకు రేషన్ కార్డు కావాలి. రేషన్ కార్డు లేకపోతే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ తెమ్మంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్ తెమ్మంటే ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ నేను అంటారు, ఆర్టీఓ దగ్గరకు ఇట్లా ఎన్నో రకాలుగా తిరిగి ఇబ్బంది పడుతూ ఆరోగ్యశ్రీ కానీ లేదంటే సిఎంఆర్ఎఫ్ కానీ అర్హత ఉన్నా కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితిలో చాలా మంది పేదలు ఉన్నారు. అనేక కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏదంటే ఆధారం మనకు రేషన్ కార్డు. రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలు ఏవి రాకపోతుండే. అందుకనే ఆ రోజు ఏంటంటే దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడిగితే ఒక తెల్ల కాగితం మీద మనం రాసిస్తామని చెప్పేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి వాటిని కూడా వెరిఫై చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు మీ సేవలో తీస్తున్నటువంటి వాటి కూడా మరి ఈ రోజు ఇవ్వడం జరుగుతోందని చెప్పేసి చెప్తాను. చాలా సంతోషం. ఇంకా కూడా కొంతమందికి రేషన్ కార్డులు ప్రజాపాలనలో పెట్టుకునేటువంటి వారి వెరిఫికేషన్ లో ఉన్నాయి. అవి కూడా తొందరగా ఇచ్చేటట్టు చూస్తే మన లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి తప్పకుండా తర్వాత కూడా మళ్ళీ రానున్న కాలంలో కూడా ఇంకా కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మీ అందరికి కూడా రేషన్ కార్డులు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఇంకా కూడా అన్ని కార్యక్రమాలను తీసుకొని మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భుజనంపేట్ సంధి పుష్పలత, ఆకుల ప్రవీణ, భుజనంపేట్ చింతల జ్యోతి, సంధి పుష్పలత, ఆకుల ప్రవీణ, భుజనంపేట్ శ్రీమతి వాకిటి సుల్తారెడ్డి గారికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తారు.